హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఇక్కడ మనకు కేంద్ర ప్రభుత్వం అయితే ఉపాధి హామీ పనులకు వెళ్తున్నటువంటి వారికి సంబంధించి గుడ్ న్యూస్ అయితే చెప్పిందనమాట. ఉపాధి హామీ పనులకు మీరు వెళ్ళినప్పటికీ మీకు అమౌంట్ గనక పోయినట్లయితే సో, దానికి సంబంధించి వడ్డీ వేసి మరీ ఇస్తామని చెప్పి కేంద్రం అయితే స్పష్టం చేసింది. సో, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా సో, చాలా మార్పులనేటివి రావడం జరిగిందనమాట. జూన్ 1వ తేదీ నుంచి అయితే వికసిత భారత్ సో, ఈ యొక్క రామ్‌జీ యాక్ట్ కిందైతే ప్రస్తుతానికైతే ఈ యొక్క జాతీయ ఉపాధి హామీ పథకం అయితే రన్నింగ్‌లోకైతే వచ్చింది. రన్నింగ్‌లోకి రావడమే కాకుండా ఉపాధి హామీ పనులకు వెళ్తున్నటువంటి వారందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్తూ వారందరికీ సంబంధించి పని దినాలను పెంచారు. 100 రోజులు ఉన్నటువంటి పని దినాలను 125 రోజులు చేశారు. అలానే రోజువారీ కూలీలనైతే పెంచారు. అలానే ఇప్పుడు కొత్తగా తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారము మీకు గనక డబ్బులు కనుక పడకపోయినట్లయితే మీకు వడ్డీ వేసి మరి 15 రోజుల్లో క్లియర్ చేస్తామని చెప్తోంది. అలానే ముఖ్యంగా కొత్త వారికి అవకాశం అయితే ఇస్తాము. సో, ఒంటరి మహిళలు మరియు ఎవరైతే ఈ యొక్క వితంతువులు ఉంటారో, అదేవిధంగా దివ్యాంగులు, వికలాంగులు ఉంటారో గూడా వారికి కూడా ప్రత్యేకమైన కార్డులిచ్చి వారికి ఉపాధి హామీ పథకంలో భాగంగా అవకాశం అనేది కల్పిస్తామని అయితే చెప్తున్నారనమాట. సో, చాలా ఇంపార్టెంట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో అయితే దొరుకుతుంది. సో, వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. సో, మీకు ఈ విధంగా ఉపాధి హామీ పథకానికి సంబంధించి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నిటిని కూడా తెలియజేస్తాను. సో, ఇక టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు లేటెస్ట్‌గా ఉన్నటువంటి సమాచారాన్ని నేను ఒక పీడిఎఫ్ రూపంలో అయితే తీసుకొచ్చాను. మీరు కూడా ఇక్కడ చదువుకోండి. సో, నేను కూడా చదివి వినిపిస్తాననమాట. 2 దశాబ్దాల తర్వాత గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో అతిపెద్ద మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. సో, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో అమల్లో రానున్నటువంటి వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ అంటే గ్రామీణ్ విబి రామ్‌జీ యాక్ట్ చట్టాన్నయితే సంబంధించి ముసాయిదా నియామకాలను కేంద్రం గెజిట్ ద్వారా సో, గత నెలలోనే 22వ తేదీన విడుదల చేసింది. అందులో చాలా రూల్స్ అనేటివి చెప్పారనమాట. అంటే ఈ రూల్స్ అనేటివి ఎలా ఉపయోగపడతాయంటే, సో, ఎవరైతే ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్పే విధంగా రూల్స్ అనేటివి తీసుకురావడం జరిగింది. యాక్ట్ కూడా మార్చేశారనమాట. అంతకుముందు సో, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనే యాక్ట్ కింద అయితే రన్ అయ్యేదనమాట. సో, దాన్ని రిమూవ్ చేసేసి ఇప్పుడు ఈ యొక్క వికసిత భారత్ కింద అయితే తీసుకురావడం జరిగిందనమాట ఈ పథకాన్ని. సో, ఇందులో భాగంగా మీరు చూసుకున్నట్లయితే జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయాలని ప్రకటించి ఉంది. సో, జూలై 1 నుంచి చాలా అంటే చాలా కొత్త రూల్స్ అనేటివి రాబోతున్నాయన్నమాట. సో, ఈ మేరకు పథకం అమలుపై రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సో, మనకు జీవో అయితే రిలీజ్ చేసిందనమాట. సో, కొత్త చట్టంలో గ్రామీణ కుటుంబాలకు సంవత్సరానికి 100 రోజుల పని దినాలను స్థానంలో సో, ప్రస్తుతానికైతే 125 రోజులు పెంచారండి. ఓకేనా? సో, మనకు గతంలో 100 రోజుల పని, కొరువు పని అని చెప్పి చాలా రకాలుగా పిలుచుకుంటూ ఉన్నాం దీన్ని. సో, ఇప్పుడు దీన్ని 125 రోజులకైతే పెంచారండి. అలానే సో, గతంలో కేంద్రం వేతనాలకు సంబంధించి మొత్తం నిధులు, మెటీరియల్, నిర్వహణ వ్యయంలో 75% నిధులు అందించేదనమాట. సో, కేంద్రం అయితే. ఇప్పుడు దాన్ని కూడా తగ్గించేశారు. సో, కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు 2 సమన్వయంగా 60:40 ఈ యొక్క వ్యయాలనైతే భరిస్తాయన్నమాట. ఈ ఉపాధి హామీ పథకం వల్ల వ్యవసాయ సీజన్‌లో శ్రామికులకు సో, యొక్క పనులు దొరక్క ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. సో, అలాంటి టైంలో సో, వారికి 60 రోజుల ఉపాధి విరామాన్ని ప్రకటించుకునే వెసులుబాటును కూడా రాష్ట్ర ప్రభుత్వాలైతే కల్పించాలని చెప్పి ఇక్కడ ఈ యాక్ట్ అయితే చెప్తోంది. అంటే ఏడాదిలో 10 నెలలు మాత్రమే ఉపాధి పనులు జరిగే అవకాశం ఉంది. అలాగే వారానికి ఒకసారి వేతనాలైతే అందించబోతున్నారు. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే వేతనాలకు సంబంధించి ఇప్పుడు మనం లాస్ట్ వీక్ వెళ్ళాము. నెక్స్ట్ వీక్ కల్లా అమౌంట్ అనేది పడుతుందనమాట. ఒకవేళ అమౌంట్ అనేది పడకపోతే దాని మీద కూడా గుడ్ న్యూస్ అనేది చెప్పారు. సో, దాన్ని మీకు షేర్ చేస్తాను చూడండి. 15 రోజుల్లో అకౌంట్‌లో డబ్బులు పడకపోతే 0.15 వడ్డీ వేసి మరీ వేస్తామని చెప్పైతే కేంద్రం అయితే స్పష్టం చేస్తోందనమాట. జూలై 1 నుంచి అమల్లోకి రానున్నటువంటి ఈ యొక్క వికసిత భారత్ గ్రామీణ్ రామ్‌జీ యాక్ట్ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. సో, దీని ప్రకారము 100 రోజుల పని స్థానంలో 125 రోజులు పని దినాలు కల్పిస్తారు. వారానికి ఒకసారి వేతనాలు చెల్లిస్తారు. 15 రోజుల లోపల జీతం అకౌంట్‌లోకి జమ చేయకపోతే 0.5% వడ్డీ అయితే ఇస్తారు. సో, ఈ స్కీమ్ వల్ల కూలీలు దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో 60 రోజుల ఉపాధి విరామాన్ని ప్రకటించుకునే వెసులుబాటు రాష్ట్రాలకైతే ఉంటుందని కూడా ఇక్కడ స్పష్టమైతే చేస్తున్నారనమాట. ఇక్కడ మనకు డబ్బులనేటివి ఏవైతే ఒక వారం తర్వాత పడకపోయినట్లయితే అంటే ఇప్పుడు మనం లాస్ట్ వీక్ చేసాము. ఈ వీక్ కంప్లీట్ అయిపోయే తర్వాత మనకు డబ్బులనేటివి పడకపోతే ఖచ్చితంగా వాటికి సంబంధించి వడ్డీ వేసి మరి అయితే ఇస్తామని చెప్పైతే కేంద్రం అయితే స్పష్టం చేసింది. ఈ యొక్క వికసిత భారత్ రామ్‌జీ యాక్ట్ కిందైతే ఈ యొక్క ఉపాధి హామీ పథకం అనేది ప్రెజెంట్ అయితే జూలై నుంచి అయితే అమల్లోకి అయితే రానున్నట్లయితే తెలుస్తోందనమాట.
అలానే కొంతమందికి సంబంధించి ప్రత్యేకమైన కార్డులు కూడా ఇస్తామని చెప్తున్నారు. వాటి గురించి కూడా మీకు ఇక్కడ షేర్ చేస్తాను చూడండి. ఒకవేళ మీ దగ్గర ఉపాధి హామీ పథకానికి సంబంధించి కార్డ్ గనక లేకపోతే మీరు తెచ్చుకోవాలనుకుంటే పని కావాలి పంచాయతీ కార్యాలయంలో ప్రతి శ్రామికుడు చేసేటువంటి దరఖాస్తును ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలి. ఆన్‌లైన్ ద్వారా, వాట్సాప్ ద్వారా కూడా రిజిస్టర్ చేసుకునే అవకాశం అయితే కల్పించి ఉన్నారు. ఓకేనా? సో, మీరు పని కావాలనుకుంటే మీ దగ్గర ఈ ఉపాధి హామీ కార్డ్ గనక లేకపోయినట్లయితే మీ యొక్క గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఆఫీస్‌కైతే వెళ్లి అంటే ఇప్పుడు మనకు గ్రామ వార్డు సచివాలయాలు ఉంటాయి గదా! అందులో ఉన్నటువంటి ఈ యొక్క అగ్రికల్చర్ అసిస్టెంట్ గారినైతే అడిగి సో, మీరు ఈ యొక్క ఉపాధి హామీ కార్డ్‌కైతే దరఖాస్తులు చేసుకోవచ్చు అని జెప్పి చెప్తున్నారనమాట. అలానే ఈ యొక్క వి ఈ వికసిత భారత్ రామ్‌జీ అమలుకు గ్రామ పంచాయతీలను ఏబీసీలు అనే కేటగిరీలుగా విభజించి సో, వార్షిక ప్రణాళికలనేటివి వాళ్ళకి విడుదల చేస్తామనైతే ఇక్కడ ప్రభుత్వం అయితే చెప్తుంది. సో, కొంతమందికి సంబంధించి ప్రత్యేకమైన కార్డులు ఇస్తామని జెప్పారు గదా! సో, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, 60 ఏళ్లు పైబడిన వాళ్ళు, వెట్టి కార్మికులు మరియు ట్రాన్స్‌జెండర్‌లకు ప్రత్యేక గ్రామీణ రోజ్‌గార్ గ్యారంటీ కార్డ్ అయితే అందిస్తారనమాట. సో, మనకు గతంలో ఉపాధి హామీ కార్డు, సో, 100 రోజుల పని కార్డు అని అంటున్నాం కదా! సో, దాన్ని ఇక మీదట గ్రామీణ రోజ్‌గార్ గ్యారంటీ కార్డ్ అంటారనమాట. సో, ప్రతి 6 నెలలకి కనీసము ఒకసారి సామాజిక తనిఖీ అయితే నిర్వహిస్తారు. పనులు, వేతనాలు, మస్టర్ రోల్సు, చెల్లింపుల వివరాలు ప్రజలకు బహిరంగంగా వెల్లడించడం తప్పనిసరి అయితే చేస్తారనమాట. సో, ఫిర్యాదుల పరిష్కారం కోసం గ్రీవియన్స్ వ్యవస్థనైతే అందుబాటులోకైతే తీసుకువస్తామనైతే ఇక్కడ మనకు తెలుస్తోంది. సో, కాబట్టి ఇక్కడ ప్రత్యేకమైన కార్డులు ఒంటరి మహిళలకు, దివ్యాంగులకు, 60 ఏళ్లు పైబడినటువంటి వాళ్ళకి, వెట్టి కార్మికులు మరియు పీవీటీజీలకు సంబంధించి, ట్రాన్స్‌జెండర్‌లకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైన కార్డులనేటివి ఈ యొక్క ఉపాధి హామీ పథకానికి సంబంధించి అయితే రాబోతున్నట్లయితే తెలుస్తోంది. సో, ఇలా మార్పులనేటివి జూలై 1 నుంచి అయితే మనం చూడవచ్చనమాట. జూలై 1 నుంచి ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్స్ పెండింగ్‌లో ఉండేటువంటి ప్రతి అమౌంట్ గూడా సో, విడుదల చేస్తామనైతే ఇక్కడ స్పష్టం చేస్తుందనమాట కేంద్రము. ఇంకొంత సమాచారాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ ఈ రూల్స్ అన్నిటిని కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్‌గా వీడియో అయితే చేశాను. దాన్ని కూడా ట్యాగ్ చేస్తాను. ఒకసారి సో, ఆ వీడియోని కూడా చూడండి. సో, ఫ్రెండ్స్ మీకు ఇన్ఫర్మేషన్ గనక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.